తిరుమలలో స్కామ్ల పరంపర కొనసాగుతోంది. పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరుగుతుండగానే తాజాగా కొండ కింద ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. వీటితో పాటు 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. గతంలో ఈ తరహా ఆరోపణలను టీటీడీ అధికారులు తోసిపుచ్చారు. అయితే ఇప్పుడు వీటిని నిగ్గు తేల్చేందుకు తాజాగా విజిలెన్స్ రంగంలోకి దిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా 9 పొరలతో తాపడం చేయాల్సి ఉండగా 2 పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పచెప్పినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నిటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. అటు విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అందుకే బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపై ఆరా తీస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో అపురూప శిల్పకళా సంపదతో అల్లారుతున్న ఈ దేవాలయం 1000 సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. తిరుమల వెళ్లే ప్రతి యాత్రికుడు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వేలాది మంది యాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇలా బంగారం మాయం కావటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణ మొదలు కావడంతో అసలు ఏం జరిగింది, ఇందులో వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే 2022-23 మధ్యకాలం అంటే వైసీపీ అధికారంలో ఉంది. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. దీంతో మరోసారి అందరి విచారణ తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.